గత 22వ తారీఖు నాడు ఇదే ప్రాంతంలో రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది గుండాలు వాళ్ళ హిందూ యువకుల మీద దాడి చేసి హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం మొత్తం చూశారు, దేశం మొత్తం కూడా చర్చ జరిగింది. కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు చూద్దామని చెప్పి రావడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత, జరిగిన సంఘటన పూర్తిగా విన్న తర్వాత, ఇవాళ చేసినటువంటి ఆ లుచ్చన కొడుకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం ఏ విధంగా వివరించిందో ఇలా సభ్య సమాజం, హిందూ సమాజం అంతా కూడా సిగ్గుతో తలవేసుకుంటున్నది. వాస్తవానికి ఆ రోజే వస్తాను, నేను రావాలని బయలుదేరినా. కానీ శాంతి భద్రతను కాపాడని చెప్పి ఆలోచన మాకున్నది. ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యతగా మేము భావిస్తున్నాం. మేము ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం. మేము శాంతి భద్రతను కాపాడాలని కోరుకుంటున్నాం. మేము దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి శాంతి భద్రత సమస్య తీసుకొస్తున్నాడు. ఆయననే మూర్ఖుడు, ఆయననే నెంబర్ 1 ద్రోహి. వాళ్ళు ఆయననే నిక్కార్సైన నిజమైన బట్టలు చింపుకునేందు భయంకరమైన ఉందని చెప్పుకుంటారు కోటిగారు, తోపుగారు, సుబాయి గారు. మరి ఏమిందో అని తెలియాలి. మరి ముఖ్యమంత్రి అంటున్నాడు, నువ్వు పూజ చేస్తున్నావు, యాగాలు చేసినావు. ఇంకా యాగాలు చేస్తున్నాడు. యాగాలు ఎవరి కోసం చేస్తారంటే ఇంకో నాశనం కోసం చేస్తారు. యాగాలనే యంత్ర పూజలు, తాంత్రిక పూజలు చేస్తుండే ఫామ్ హౌస్ లా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఇంకోని నాశనం కోసం చేసినటువంటి యాగాలు నీకే మూర్తి ముఖ్యం, రాసి పెట్టుకో. వానికే మూర్తాయి ఎవరు చేసినప్పుడు కూడా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు సమాజ క్షేమం కోసం యాగాలు చేయి, తెలంగాణ ప్రజల రక్షణ కోసం యాగాలు చేయి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని యాగాలు చేయి. నువ్వు చేసే యాగాలు తెలియదు అందరికీ. యాంత్రిక పూజలు, తాంత్రిక పూజలు అన్ని కూడా ముఖ్యమంత్రి చేస్తుంది. ఏమనలేదు. ఫామ్ హౌస్లో జరిగేటి అన్ని అవే. గతంలో కానీ చేసిండట, ఏమైందో తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన శిష్యుడే ఈయన కూడా. ఇవాళ నువ్వు పూజలు చేస్తున్నావు, యాగాలు చేస్తున్నావు, చండీ హోమాలు అన్నీ చేసినావు. చేసే ముందు అర్చకులు గోమాతకు, నీ పూజ కంటే ముందు గోమాత పూజ చేస్తారు. తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. గోమాతకు పూజ చేస్తారు. దేవతగా తలుస్తాం, కొలుస్తాం. నిజమైన హిందువులం కాబట్టి, నిక్కర్సైన హిందువులం కాబట్టి, నిస్వార్థంగా పూజలు చేస్తాం కాబట్టి, సమాజ క్షేమం కోసం పూజలు చేస్తాం కాబట్టి గోమాత పూజ చేస్తాం. మరి నువ్వు పూజ చేసే టైంలో మాత్రం గోమాతకు పూజ చేస్తావు. కానీ నువ్వు పూజ చేసే గోమాతగా, దేవతగా భావించే గోమాతను వధించడానికి కొంతమంది దుండగులు తీసుకుపోతుంటే, ఆ గోమాతను రక్షించే ప్రయత్నం చేస్తున్న గోరక్షకులను కొంతమంది గుండగాళ్ళు చంపే ప్రయత్నం చేస్తే, హతమార్చే ప్రయత్నం చేస్తే, హత్య చేసే ప్రయత్నం చేస్తే, వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. హోమ్ మినిస్టర్ కూడా మాకు తెలుసా? మీకు ఎవరన్నా హోమ్ మినిస్టర్ కూడా మాకు తెలియదు. హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే రోహింగ్యాల షెల్టర్ కడి చేస్తాడు. వాడో వీడో గుండాలు ఉంటే ఆ ఓవర్ సిటీలో అక్కడిక్కడ గుండా ఉంటే పక్కన సెల్ఫీలు దిగుతాడు, వాళ్ళ మీద చేసి ఫోటోలు దిగుతాడు. మీరు గుండాకి చేరబోయి నేనేమో హోమ్ మినిస్టర్ను, నన్ను వికటోడు ఇవ్వలేడు, మిమ్మల్ని వికటోడు ఇవ్వలేడు అని చెప్పి వాళ్ళ దేవాలయం రక్షణ కోసం, ఆంజనేయ స్వామి రక్షణ కోసం ఇలా ఆ గోరక్షకులు ప్రాణ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడు కోసము దేవాలయానికి వస్తే, దేవాలయం లోపల కూడా మారణాయుధాలు ధరించి గుండాలు తరలి రావడము, వాళ్ళు హత్య చేసే ప్రయత్నం చేయడము. అదృష్టవశాత్తు వారిని ఇక్కడ భక్తులు ఆ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాణాలు కాపాడబడము, ఇవన్నీ జరిగిన విషయాలు, వాస్తవ విషయాలు. ఇక్కడ క్రియేట్ చేసినా కాదు, ఎక్కువ చెప్పేది కాదు. ఇవన్నీ జరిగిన తర్వాత అనేక మంది యువకులు వచ్చారు, ఆందోళన చేసి అయిపోయింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకోవాలి? పోలీసు అధికారులు తప్పుపడతాను. చాలా మంది పోలీసు ఫోన్ చేసి బాధపడుతున్నారు. మేము ఏం చేద్దామన్నా, వాస్తవానికి ఆ గుండాగలం పట్టుకునే వాళ్ళు లోపడేసి తొక్కాలి, వాళ్ళని నాన్ బెయిల్ కేసు లోపడేసి నూకాలే, పీడీ యాక్ట్ పెట్టాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి. కానీ సీఎంఓ అవి ప్రెషర్ వస్తున్నది, మీరు వాళ్ళని వదిలిపెట్టండి. ఎవరైతే హిందూ ధర్మరక్షణ, గో రక్షణ అని ఎవరైతే మాట్లాడతారో ఫస్ట్ వాళ్ళు లోపడని చెప్పి
సిఓ నుంచి సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఏ పోలీస్ అధికారి ఏ కానిస్టేబుల్ ఏ హోంగార్డ్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతగా పనిచేసే ప్రయత్నం చేస్తే ఎందుకంటే బాధపడుతున్నారు. అరే మేము ఒక కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నామన్నా చట్టాన్ని రక్షించడానికి మేము ఉద్యోగానికి వచ్చినాము, కానీ ఈ మూర్ఖత్వ పాలనలో చట్టాన్ని రక్షించే ప్రయత్నం చేస్తలేము. రక్షించే ప్రయత్నం చేసినా రక్షించేస్తలేరు. మా డ్యూటీని మేము సక్రమంగా నెరవేర్చనిస్తలేరు. కొంతమంది ఐపీఎస్ అధికారులు మోచెత్తి నీళ్ళు అవుతున్నారు. వాళ్ళ నీడలు మేము బతకాల్సి వస్తున్నది. వాళ్ళ కనుసన్నలో మేము కూడా డ్యూటీ చేయాల్సి వస్తున్నది. మనసు జమ్ముకొని డ్యూటీ చేయాల్సి వస్తుందని చెప్పి చాలా మంది హోంగార్డు కానిస్టేబుల్ అధికారులు బాధపడుతున్నారు. ఇవాళ ఇక్కడ ఎవరైతే చంపే ప్రయత్నం చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా గోరక్ష కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో ప్రజాసంబద్ధంగా వివరించారో ఇలా మా కార్యకర్తలను గోరక్షకులను తీసుకుపోయి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తే ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా 10 రోజులు ఇప్పటికీ జైల్లో ఉన్నారు. అటెండ్ మర్డర్ కేసు పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగ్ లా. మళ్ళీ పోలీస్ అధికారులు కనువిప్పు కలిగి ఈ ఎందుకని చెప్పి తీసేసేయాలా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. వాళ్ళు బయట రాకుండా పిటిషన్లు వేస్తున్నారు. కానీ వీటికి భయపడే ప్రసక్తి లేదు. ధర్మరక్షణ కోసం తెగించి కొట్టాటంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని పెంచి పోయిస్తామా, పెంచి పోసేసి ఏమి ఇబ్బంది, వాళ్ళతో కొట్టాడతాం దీంతో కొట్టాడతాం. మేము అడిగేది ఏంది, గోవధ నిషేధ చట్టం ఉందా లేదా? గోవధ నిషేధ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తావా చేయవా? నువ్వు నిజమైన హిందువు, నిక్కార్సన హిందువు, నువ్వు చేసే పూజలు యాగాలు సఫలం కావాలంటే మా నాశనం కోసం యాగాలు చేసినా అది కూడా సఫలం కావాలని కోరుకుంటుంది. ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే అమ్మవారి భక్తులు మాకు ఏం కాదు. నువ్వు యంత్రాలు పెట్టినా తంత్రాలు పెట్టినా నువ్వు ఏం బికలు. మేము న్యాయం కోసం పోరాడిస్తాం, ధర్మం కోసం పోరాటం చేస్తాం, మేము పేదల కోసం ఫైట్ చేస్తాం. మేము నువ్వు గోవధ నిషేధ చట్టాన్ని వెంటనే అమలు చేయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేయి. అనేక జిల్లాలు ఇవ్వండి ఇబ్బంది పడుతున్నాయి. మా గోరక్షకులు ఎవరు దాడులు చేస్తలేరు. పోలీస్ అధికారులకు పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. 100కు ఫోన్ చేస్తున్నారు. 100కు ఫోన్ చేసి చట్టానికి సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. చట్టానికి సహకరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల కళ్ళ ముందు వాళ్ళ దుండగులు మారణాలతో దాడులు చేసే ప్రయత్నం చేస్తుంటే, చంపే ప్రయత్నం చేస్తుంటే నీ పాలన ఎంత నీచమైన పాలన, ఎంత చాతగాని పాలన, ఎంత నిస్సహాయ స్థితిలో నీ పాలన కొనసాగుతున్నదో ఒక్కసారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. గుండె మీద చేసుకో. నీ గుండె లేదు, చేసుకొని చూసుకో ఒకసారి. కాబట్టి వెంటనే బేషరతుగా ఆ కేసులు మొత్తం విరమించుకో. తెలంగాణ రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయి. చెక్ పోస్ట్ ఏర్పాటు చేయి. ఎవరైతే గోవులను వధించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా వివరించు. క్రిమినల్ కేసులు పెట్టు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టు. అప్పుడే నువ్వు నిజమైన హిందువు, నువ్వు నిక్కార్సైన హిందువు, నువ్వు బట్టలు చింపుకునే హిందువు, నువ్వు భయంకరమైన హిందువు, నువ్వు బొందుగానివి అసలే కాదు, నువ్వు నిజమైన హిందుగానివే. నీ యాగాలు పూజలు సఫలీకృతం కావాలని చెప్పి, విజయవంతం కావాలని చెప్పి గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తేనే నీ పూజలు సక్సెస్ అయితే. రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.